దయచేసి మహిళలకు అవకాశం ఇవ్వండి అమ్మా. మాధవ్ గారు మీరు అటు సైడ్ పోండి. ఈ దీక్షకు మద్దతు తెలపడానికి విచ్చేసిన మునూరు కాపు సంఘం వారికి స్వాగతం సుస్వాగతం. అలాగే అక్క 2 మాటలు మాట్లాడుతుంది. మహాసభ అధ్యక్షులు వెంకటేశ్వర్ గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఈనాటి సమావేశానికి దీక్ష సమావేశానికి 72 గంటల దీక్ష సమావేశానికి కవితక్క గారు ఏదైతే మన బీసీల గురించి 42% రిజర్వేషన్ల గురించి తన పోరాటం ఏదైతే చేస్తున్నదో వారికి మా మునూరు కాపు యావత్తు మునూరు కాపుల తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారికి చేపట్టే ఈ కార్యక్రమానికి మా మునూరు కాపుల మద్దతు అంతా ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పేసి ఇంకోసారి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ దీక్ష ఏదైతే ఉందో వెనుకబడ్డ తరగతుల బీద బలిగిన బడుగు వర్గాలకు ఏదైతే రిజర్వేషన్ కోరుతున్నారో 42%, ఆ 42%కి తను మద్దతు తెలియజేస్తూ ముందుకు తీసుకెళ్తానని చెప్పేసి తన యొక్క ప్రయత్నంలో ఢిల్లీలో కూడా ధర్నా చేస్తారని చెప్పేసి ఇంతకుముందు కూడా తెలియజేశారు. వారు మళ్ళీ అక్కడ కూడా వెళ్తారేమో తెలియదు. కానీ కాకపోతే ఇక్కడ చేసినా కూడా ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాల్సింది ఏంటంటే రాబోయే కాలంలో 42% రిజర్వేషన్లు వచ్చినాకనే మనం స్థానిక ఎన్నికలు జరపాలని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరినీ కోరుతున్నాను. అదేవిధంగా ఇంత పెద్ద కార్యక్రమానికి ఈ అన్ని పార్టీల వాళ్ళు కూడా మద్దతు తెలియజేస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓన్లీ ఇక్కడ 42% అంటూ డిక్లేర్ చేసి ఎక్కడ చేసిన కూడా అక్కడే పెట్టి కూర్చున్నారు. కాబట్టి మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నది ఏంటంటే అయ్యా మీరు తప్పకుండా ఈ 42% చేసినాకనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరినీ కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ఈ ధర్నా దీక్షకు ఏదైతే ఉందో యావత్తు మునూరు కాపుల మద్దతు ఉంటుందని మరోసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అక్కకు మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అక్కకు కూడా మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. జై మునూరు కాపు. ఇప్పుడు మన సగర సంఘ రాష్ట్ర అధ్యక్షులు విజేంద్ర సాగర్ గారు మాట్లాడుతూ కోరుతున్నారు. దయచేసి ఈ ముందు ఉన్న వాళ్ళందరూ కూడా వెనుక చైర్లలో కూర్చోవాలని మనవి చేస్తా ఉన్నాం. బ్రదర్ ప్లీజ్ అందరూ కూడా ప్లీజ్ అందరూ కూడా చైర్లలో. టీజేఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు రామ్ యాదవ్ గారి సమక్షంలో చాలా మంది విద్యార్థులు వచ్చారు. అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థ వాళ్ళే చూస్తారు కాబట్టి వారిని ఎవరి సీట్లలో కొంత కూర్చోవలసిందిగా వారిని గైడ్ చేయవలసిందిగా కోరుతా ఉన్నాం.
ముందు ఉన్న జాగృతి యువ నాయకులందరూ కూడా మీ సీట్లలో కూర్చోవాలని మనవి చేస్తా ఉన్నాం. దయచేసి బ్రదర్ టీజీఎస్ఎఫ్ నాయకులు, యువ నాయకులు అందరూ దయచేసి రిక్వెస్ట్, మీ చైర్లలో కూర్చోండి. మీరు కూడా అందరూ కూర్చోబెట్టండి చైర్లలో. అన్న ఇక్కడ ప్లీజ్ సోదరా వెనక్కి వెళ్ళండి. ఇక్కడ మీడియా ఉంది. మీరు ఎవరైనా మంచినీళ్లు సేవించేవారు మీరు అటు ముందుకెళ్లి సేవించండి సోదరులారా. దయచేసి ఇది దీక్షాస్థలం. ఇది ఓ బ్రదర్, హలో, మిమ్మల్ని అక్కడ పోయి సేవించండి. నీళ్ళు అటు పోయి సేవించండి, ఇక్కడ కాదు. ఇదంతా దీక్షాస్థలం. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా. ఈరోజు తెలంగాణ బీసీ సమాజానికి ఒక సువర్ణ అక్షరాలతో లిఖించాల్సిన రోజు ఇది. ఎందుకంటే ఈరోజు 42% రిజర్వేషన్ బీసీలకు ఏదైతే కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసిందో, మరి ఆ వాగ్దానాన్ని కవితమ్మ గారు ఎందుకు అమలు చేయడం లేదని నిలదీస్తే ఇదే ప్రాంగణంలో మరి నిరాహార దీక్ష చేస్తే మరి కాంగ్రెస్ ప్రభుత్వం కదలికలు వచ్చి మరి ఆ రోజు బీసీ బిల్లు పెట్టడం జరిగింది. బీసీ బిల్లు పెట్టి అసెంబ్లీలో అమలు చేసి అక్కడి నుంచి గవర్నర్ గారికి పంపిస్తే గవర్నర్ గారు దాన్ని కేంద్రానికి పంపించడం జరిగింది ఆమోదించి. మరి కేంద్రంలో ఆ బిల్లు వెళ్లి దాదాపు 4 మాసాలైంది. ఈ రోజు వరకు కూడా అది అమలుకు నోచుకోలేని పరిస్థితి. ఎందుకు, ఏమైంది అని మనం ఒకసారి ఆలోచిస్తే, మరి ఆ రోజు ఇదే విధంగా తమిళనాడులో కూడా రిజర్వేషన్ కావాలని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి జయలలిత గారు మరి ఢిల్లీకి వెళ్లి బిల్లు ఇచ్చేదాకా, ఆమోదించేదాకా నేను ఢిల్లీ వీడను, తమిళనాడుకు పోను అని చెప్పేసి అక్కడ కూర్చొని ఆ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి